అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. సెన్సస్ 2027 ఫీల్డ్ సర్వే అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే అతిపెద్ద సవాలు హెచ్బిఎల్ లేఅవుట్ మ్యాప్ గీయడం. మ్యాప్ గీయడం అనగానే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా గీయాలి అని కొంచెం టెన్షన్ రావడం చాలా సహజం. కానీ అస్సలు భయపడాల్సిన పనే లేదు. ఈ ఎక్స్ప్లెయినర్లో ఒక బేసిక్ లెవెల్ నుంచి మ్యాప్ గీసే ప్రతి అడుగును చాలా డీటెయిల్డ్గా, స్పష్టంగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ చూస్తే: 1. మ్యాప్ ఎక్కడ ప్రారంభించాలి. 2. రోడ్లు, ల్యాండ్ మార్క్లను ఎలా గుర్తించాలి. 3. పక్కా మరియు కచ్చా ఇళ్ళు. 4. సెన్సస్ రూట్ మరియు బాణం గుర్తులు. 5. ప్రత్యేక కేసులు మరియు పొరపాట్లు. ఇక చివరగా 6. గోడలపై నంబర్లు రాయడం. ఒక బౌండరీ గీసే దగ్గర నుండి గోడల మీద నంబర్లు వేసే వరకు ప్రతి చిన్న టెక్నికల్ విషయాన్ని మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. ముందుగా సెక్షన్ 1, మ్యాప్ ఎక్కడ ప్రారంభించాలి. అసలు ఇళ్లను గీయడానికి ముందే మ్యాప్లో మనం చెయ్యాల్సిన ఒక అత్యంత ప్రాథమికమైన పని ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏ మ్యాప్కైనా పునాది చాలా ముఖ్యం కదా. ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనకు కేటాయించిన బ్లాక్ బౌండరీని ఒక డాష్ డాట్ లైన్తో స్పష్టంగా గీయాలి. ఇది మన సరిహద్దును ఫిక్స్ చేస్తుంది. సెకండ్ స్టెప్, మ్యాప్లో నార్త్ అంటే ఉత్తరం దిశ ఎల్లప్పుడూ పైకి ఉండేలా మార్చేసుకోవాలి. ఇక మూడవది అత్యంత కీలకమైన పాయింట్, మన సర్వే ఎల్లప్పుడూ వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుండే స్టార్ట్ చేయాలి. ఈ రూల్ పాటిస్తే మన ఫీల్డ్ వర్క్ చాలా పక్కాగా ఒక ఆర్డర్లో సాగుతుంది. ఇక సెక్షన్ 2 చూద్దాం. రోడ్లు, వీధులు మరియు ల్యాండ్ మార్క్లు. బౌండరీ గీసేశాం కదా, ఇప్పుడు ఆ బ్లాక్లోని పర్మనెంట్ నిర్మాణాలను గుర్తించాలి. ఇళ్ల దగ్గరకు వెళ్లే ముందే చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మ్యాప్లోకి ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం. ఇక్కడ గమనిస్తే పక్కా మరియు కచ్చా రోడ్లను వాటికి సంబంధించిన గుర్తులతో గీసేయాలి. అలాగే చెరువులు, కాలువలు, రైల్వే ట్రాక్లు, పార్కులు, గుడులు, చర్చిల లాంటి స్థిరమైన ప్రదేశాలను మ్యాప్లో తప్పకుండా చూపించాలి. ఎందుకంటారా? ఇవి అప్పటికప్పుడు మారిపోయేవి కావు కదా. సో ఇవి మన మ్యాప్కి ఒక స్పష్టమైన భౌగోళిక రూపాన్ని మరియు ఫ్యూచర్ రెఫరెన్స్ని ఇస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 3, పక్కా మరియు కచ్చా ఇల్లు. ఇక్కడే మన అసలైన ఘట్టం మొదలవుతుంది. రోడ్లు, ల్యాండ్ మార్క్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక్కో భవనాన్ని, ఇంటిని గుర్తించాలి. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే, మన మ్యాప్ అంతా కూడా కేవలం 2 బేసిక్ షేప్స్ చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ పట్టికను ఒకసారి చూడండి. పర్మనెంట్గా ఉండే పక్కా ఇళ్లకు చదరం అంటే స్క్వేర్ వాడతాం. అదే పూరి గుడిసెలు లేదా గడ్డికప్పు ఉండే టెంపరరీ కచ్చా ఇళ్లకు త్రిభుజం అంటే ట్రయాంగిల్ వాడతాం. ఇవి నివాసం ఉండే ఇళ్లైతే ఆ బాక్స్ను ఖాళీగా ఉంచేస్తాం. ఒకవేళ వాటిని షాపులుగానూ లేదా వేరే వ్యాపార అవసరాలకో వాడితే ఆ చదరం లేదా త్రిభుజం మధ్యలో ఒక క్రాస్ మార్క్ వేస్తాం. అంతే. ఎంత సింపుల్ కదా. ఈ ఒక్క రూల్ మైండ్లో పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ సెక్షన్ 4, సెన్సస్ రూట్ మరియు బాణం గుర్తులు. ఇళ్లను ఎలా గీయాలో చూశాం, కానీ ఏ ఇంటి తర్వాత ఏ ఇంటికి వెళ్ళాం అన్నది మ్యాప్లో ఎలా చూపించాలి? కరెక్ట్, దానికి సమాధానమే ఈ సెన్సస్ రూట్ ఇంకా బాణం గుర్తులు. మ్యాపింగ్ ఎప్పుడూ నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం నుంచి స్టార్ట్ చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం వైపు ఎండ్ చెయ్యాలి. ఈ సర్వే అంతా ఒక పాము ఆకారంలో, అదేనండి సర్పిల ఆకారం అంటాం కదా, అలా సాగాలి. ఒకసారి కుడి నుండి ఎడమకు, మళ్ళీ ఎడమ నుండి కుడికి ఈ ప్రయాణం జరుగుతుంది. అయితే అర్బన్ ఏరియాస్లో వీధులను బట్టి ఈ సీక్వెన్స్ కొంచెం మారచ్చు. ఏది ఏమైనా ఆ వీధి అమరికను లాజికల్గా ఫాలో అయిపోవడమే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మ్యాప్లో ఈ బాణం గుర్తులు వేయడం ఆప్షనల్ అస్సలు కాదు, ఇది మ్యాండేటరీ. ఎందుకంటే రేపు పొద్దున సూపర్వైజరీ అధికారులొచ్చి మ్యాప్ చూసినప్పుడు మనం ఏ మార్గంలో వెళ్లాం, సన్నటి సందులోకి ఎక్కడ మళ్ళాం, ఇలాంటివన్నీ వాళ్లకు స్పష్టంగా అర్థం కావాలి. ఈ బాణం గుర్తులే మన ఫీల్డ్ సర్వే ఎలా జరిగిందో వాళ్లకు కళ్లకు కట్టినట్టు వివరిస్తాయి. ఇక సెక్షన్ 5కి వచ్చేశాం. ప్రత్యేక కేసులు మరియు సాధారణ పొరపాట్లు. ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకు చాలా రకాల కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అవే ఈ స్పెషల్ కేసెస్. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితులను చాలా ఈజీగా ఎలా డీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫీల్డ్లో అందరికీ తరచుగా వచ్చే పెద్ద డౌట్ ఒకటుంది. అదేంటంటే, ఒకవేళ 2 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ ఒకరి ఆధీనంలో, ఫస్ట్ ఫ్లోర్ మరొకరి ఆధీనంలో ఉంది, ఆ రెండింటికి వేర్వేరు డోర్ నంబర్లు ఉంటే అప్పుడా భవనాన్ని మ్యాప్లో ఎలా గీయాలి?
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కాగితాల మీద ఓనర్ ఎవరు అనేది కాదు, ఆస్తి ఎవరి స్వాధీనంలో అంటే ఎవరి పొజిషన్లో ఉందనేదే సెన్సస్లో ముఖ్యం. ఇక్కడ 2 సినారియోసున్నాయి, గమనించండి. మొదటిది, ఇల్లు మొత్తం ఒకరి ఆధీనంలోనే ఉంటే ఒకే స్క్వేర్ బాక్స్ గీసి ఒకే మదర్ డోర్ నంబర్ ఇస్తాం. రెండవది, స్వాధీనం వేరు, డోర్ నంబర్లు వేరు అయితే భవనం ఒకటే అయినా సరే మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి 2 వేర్వేరు స్క్వేర్ బాక్స్లను గీయాలి. అంతే, కన్ఫ్యూజన్ క్లియర్. ఇప్పుడు మరో పెద్ద ఛాలెంజ్. ఒక పెద్ద అపార్ట్మెంట్ను ఎలాంటి గందరగోళం లేకుండా మ్యాప్ చేయడం ఎలా? ఒక 20 ఫ్లాట్లున్న అపార్ట్మెంట్కి ప్రతి ఒక్క ఫ్లాట్కి చిన్న చిన్న గీతలు గీసుకుంటూ కూర్చుంటే మనకు తల ప్రాణం తోకకొస్తుంది కదా. అది చూడడానికి కూడా గజిబిజిగా ఉంటుంది. ఈ స్లైడు మనకొక విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుందండి. అదేంటంటే ప్రాబ్లంని ఎంత స్మార్ట్గా సాల్వ్ చేయొచ్చు అనేది. కష్టమైన మార్గమేంటంటే 20 ఫ్లాట్లకు 20 చిన్న బాక్సులు గీయడం. దీనివల్ల కాంపౌండ్ వాల్ మీద 20 వేర్వేరు నంబర్లు రాయాల్సొస్తుంది. ప్రాక్టికల్గా అది కుదరదు కదా. సో మిస్టేక్స్ జరగని స్మార్ట్ మార్గం ఏంటంటే అపార్ట్మెంట్ మొత్తానికి ఒకే ఒక పెద్ద స్క్వేర్ గీసి దానికి మదర్ డోర్ నంబర్ రాసి బ్రాకెట్లో అందులో ఉన్న మొత్తం ఇళ్ల సంఖ్యను వేయడం. బస్, ప్రాబ్లం సాల్వ్డ్. మనకు వచ్చే ఇంకో కామన్ డౌట్ ఏంటో చూద్దాం. సగం కట్టిన ఇళ్లను లెక్కించాలా వద్దా? అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న భవనాలను సెన్సస్లోకి తీసుకోవాలా వద్దా? దీనికి ఒకే ఒక గోల్డెన్ రూల్ ఉందండి. ఆ కడుతున్న నిర్మాణానికి 4 పూర్తి గోడలు, పైన ఒక పైకప్పు అంటే రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఇల్లు పూర్తయి గృహప్రవేశం జరగక అందులో ఇంకా ఎవరూ ఉండట్లేదనుకోండి, దాన్ని మనం గణిస్తాం, కానీ ఖాళీ లేదా వేకెంట్ అని నోట్ చేస్తాం. అలా కాకుండా పైన రూఫ్ లేకపోయినా గోడలు మధ్యలోనే ఆగిపోయినా దాన్ని అసలు లెక్కించకూడదు. ఈ చిన్న బండగుర్తు పెట్టుకుంటే చాలు, ఎల్లాంటి డౌట్ రాదు. ఇక సిఎన్ అంటే సెన్సస్ నంబర్. అప్పుడప్పుడు మనం మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడులకో పొలాల్లో ఉన్న ఇళ్లకో లోకల్ బాడీ వాళ్ళిచ్చిన డోర్ నంబర్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ సిఎన్ అనే స్పెషల్ ప్రిఫిక్స్ను వాడతాం. డోర్ నంబర్ లేని నిర్మాణాలకు మనమే ఒక సీక్వెన్స్లో నంబర్ ఇచ్చి దాని ముందు సిఎన్ అని చేరుస్తామన్నమాట. ఫైనల్గా సెక్షన్ 6 గోడలపై నంబర్లు రాయడం. మన పేపర్ వర్క్, మ్యాప్ గీయడం అంతా పూర్తయింది కదా. ఇప్పుడు భౌతికంగా ఫీల్డ్లో ఆ ఇంటి గోడల మీద నంబర్లు ఎలా పెయింట్ చేయాలి అనే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ప్రాపర్టీకి బయటవైపుండే మెయిన్ కాంపౌండ్ వాల్ మీద అంటే ప్రహరీ గోడపై ఏం రాయాలి? మనం రోడ్ మీద వెళ్తున్నా ఎవరికైనా స్పష్టంగా కనిపించేలా ముందుగా ఆ లోకల్ బాడీ వాళ్ళిచ్చిన డోర్ నంబర్ లేదా మనం క్రియేట్ చేసిన సిఎన్ నంబర్ రాసి ఆ కాంపౌండ్ లోపల మొత్తంగా ఎన్ని సెన్సెస్ గృహాలున్నాయో ఆ సంఖ్యను ఒక బ్రాకెట్లో రాయాలి. ఇది బయట నుండి చూసేవారికి ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది. ఇక మనం సెన్సస్ సర్వేలోని ప్రశ్న నంబర్ 3 ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఇంటికి ఒక యునీక్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ సెన్సస్ హౌస్ నంబర్ ఖచ్చితంగా 4 డిజిట్స్తోనే ఉంటుంది. ఈ 4 అంకెల నంబర్ ఈ సర్వే ప్రాసెస్లో చాలా చాలా క్రూషియల్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ని క్లియర్ చేద్దాం. ఈ 4 అంకెల సెన్సస్ హౌస్ నంబర్ను ఎక్కడ రాయాలి? దీన్ని ఇంట్లోపల ఉండే మెయిన్ ఎంట్రన్స్ డోర్ పైన లేదా ఆ డోర్కి పక్కనే ఉన్న గోడ మీద స్పష్టంగా రాయాలి. కాంపౌండ్ వాల్ మీద రాసేదానికి ఈ మెయిన్ డోర్ మీద రాసేదానికి ఉన్న తేడా ఇదే. సరే, మరి సిటీస్లో ప్రహరీ గోడలు లేని ఇళ్ల సంగతేంటి? వాళ్ల మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా వీధిలోకొచ్చేస్తాం కదా. ఇదొక స్పెషల్ కేస్. ఇలాంటి ఇళ్లకు ఆ ముందు తలుపే అన్నింటికీ మెయిన్. కాబట్టి ఆ డోర్ పైనే మెయిన్ బిల్డింగ్ నంబర్ రాసి బ్రాకెట్లో గృహాల సంఖ్య వేయాలి. ఎగ్జాక్ట్గా దాని కిందనే కొంచెం చిన్న అక్షరాలతో మన 4 అంకెల సెన్సస్ నంబర్ను రాసేయాలి. దీంతో ఈ అర్బన్ ఎడ్జ్ కేస్ కూడా చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఇదండి విషయం. ఈ ఎక్స్ప్లెయినర్ చూశాక మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఇప్పుడు ప్రతి నిర్మాణం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మ్యాప్ చెయ్యబడి నంబరింగ్ ఇవ్వబడి 2027 సెన్సస్ కోసం పక్కాగా సిద్ధంగా ఉందా? 100% అవుననే చెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్తో ఎవరైనా సరే ఫీల్డ్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో అడుగుపెట్టొచ్చు. ఇక లాక్ చేయబడిన ఇల్లు, ఖాళీ ఇళ్ల గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్తో మన తర్వాతి సెషన్లో కలుసుకుందాం. అప్పటివరకు నేర్చుకుంటూనే ఉందాం, ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ.